సమస్తానికి ఆయన ఆజ్ఞిస్తే వాటిలో పడిపోయిన మృతులనన్నిటినీ తీసుకొచ్చి ఆయనకి అప్పచెప్తాయంట. మనమేమో ఎవరైనా సరిగ్గా సమాధి చేయనీయకపోతే, ఎవరైనా ఈ లోకంలో దేవుని ఎరిగిన బిడ్డలు ఆ కుటుంబస్తులు అభ్యంతరం పెడితే వాటిని బట్టి మనము చాలా చింతిస్తూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ అలా చేయడం మంచిది, మనం వాళ్ళకి చెప్పాలి. కానీ దేవుడు ఆత్మస్వరూపుడు. ఆ ఆత్మలని దేవుడు పిలిచినప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న అగ్ని కానీ, ఈలో నీరు కానీ సమస్తము ఆయనకు తీసుకొని అప్పగిస్తాయి. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాల్లో దేవునికి మహిమకరంగా నడవటానికి నీవు ఏ పరిస్థితులలో నీ జీవితము అప్పగించబడినటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో సెలవిస్తున్నాడు. ఆయన మహిమ కలిగిన అధికారంతో ఆయన ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి కట్లను విడుదల చేసి ఆయన నీవు పోగొట్టుకున్న దానిని తిరిగి నీకు అప్పగించగలిగిన దేవుడు. ఆమేన్. 2-3 మాటలు మీకు చెప్తాను. విస్తృతంగా నేను వివరించడానికి వారం సమయం చాలదు కనుక, తానున్న ప్రజలకు భయపడి అబ్రహాము తన యొక్క భార్యని ఏం చేశాడు? చెల్లెలని చెప్పాడు. చెల్లెలని చెప్తే ఆ రాజు ఏం చేశాడు? అబీమెలెకు రాజు ఆ భార్యని తాను చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆదికాండం 20:7 ఒక మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి నీవు అతనికి అప్పగించు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. హల్లెలూయా. నీవు బ్రతుకుతావు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము ఈ భౌతికంగా ఏ విధమైనటువంటి అధికారానికి భయపడి, వ్యక్తులకు భయపడి, ప్రాంతాలకు భయపడి, పరిస్థితులకు భయపడి నీవు నీ జీవితంలో ఏ కార్యాలనైతే జరిగించావో వాటిని బట్టి ఏ విధమైనటువంటి భౌతిక సంబంధమైన అధికారము క్రిందకి దేవుడు నీకు ఇచ్చిన బిలాంగింగ్స్, అది నీకు ఇచ్చినటువంటి కుటుంబము కానీ, నీకు ఇచ్చిన బిడ్డలు కానీ, నీకు ఇచ్చిన ఆస్తిపాస్తులు కానీ, ఈ భౌతిక సంబంధంగా ఈ లోకములో ఏది ఈ లోక సంబంధమైన అధికారము క్రిందకి వెళ్ళిపోయిందో దేవుడు ఆయన అధికారాన్ని నీవు గుర్తించి ఆయన సన్నిధిలో నీవు నిలబడితే దేవుడు ఏం చేయగలడు? ఆ వ్యక్తులకు ఆజ్ఞ ఇచ్చి దానిని నీకు తిరిగి అప్పగించాలి. ఆమేన్. మరొక విషయాన్ని చెప్తా. మనందరికీ ఒక గనురాలైన స్త్రీ తెలుసు. ఎవరావిడ? షూనేమీరాలు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. ఆవిడ ప్రవక్తని చేర్చుకుంది. తన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క కొరతని తీర్చుకుని ఆ గొడ్రాలి స్థితి నుంచి బిడ్డను పొందింది. ఇంకా విశ్వాసంతో ఆవిడ అడుగులు వేసి ఏం చేసింది? ఆ బిడ్డ చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ధైర్యంగా దైవజనుని వద్దకు వెళ్ళి చనిపోయిన కుమారుణ్ణి మరలా తిరిగి బ్రతికించుకుంది. ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. కానీ ఆ స్త్రీని, ఆ కుటుంబాన్ని ఆ దైవజనుడు సంరక్షించిన విధానం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో. అయితే అక్కడ ఉన్న ఒక మాటని మనము చదివితే 6వ వచనంలో రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి
ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చారు. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఇక్కడ జరిగిన పరిస్థితి ఏమిటంటే, ఆ ప్రవక్త ఆనాటి నుంచి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. రానున్న 7 సంవత్సరాలు ఆ దేశంలో కరువు రాబోతుంది. దేవుడు ఆయనకి చెప్పాడు. చెబితే ఆయన ఏం చేశాడంటే, అమ్మా ఇదిగో ఈ రాబోయే 7 సంవత్సరాలు ఈ దేశంలో కరువు వస్తుంది, కాబట్టి ఎక్కడ నీవు బ్రతకటానికి, నెమ్మదిగా ఉండటానికి, క్షేమంగా ఉండటానికి తగిన ప్రదేశంలో, ఎందుకంటే వాళ్ళు ఒక ఘనుడైనటువంటి కుటుంబం, అది ఆ ఘనమైన కుటుంబము ఆ ఇబ్బందిలో రాబోయేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో వాళ్ళు తల ఉంచుకోకూడదని, అవమానపరచబడకూడదని, నిందించబడకూడదని ఏర్పాటుతో దైవజనుడు వారికి ముందుగా ఒక మార్గాన్ని చెప్పాడు. మీ ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళండి అని చెప్పాడు. అయితే ఆ 7 సంవత్సరాలు ఆ దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఫిలిస్తీయ దేశానికి వెళ్ళారు. తిరిగి ఆ దేశం నుంచి 7 సంవత్సరాలు క్లియర్గా దైవజనుడు చెప్పిన కాలం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చారు. వచ్చేసరికి వాళ్ళ ఇల్లు, వాళ్ళ పొలము అంతా ఈ లోకంలో ఉన్న వ్యక్తుల స్వాధీనం అయిపోయింది. మనకు తెలుసు కదా, మనం 6 నెలలు వెళ్ళకపోతేనే చాలా ఈనాటి కాలంలో అనేకుల స్వాధీనంలోనికి వెళ్ళిపోతున్న దినాల్లో మనం. అలాంటి పరిస్థితుల్లో ఆ విధంగా 7 సంవత్సరాలు ఆ కుటుంబం అంతా లేకపోయేసరికి తనకున్న పొలాన్ని, తనకున్న ఆ ఇంటిని అన్నిటినీ ఏం చేశారు, శత్రు స్వాధీనంలో తెచ్చుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ వెళ్ళి డైరెక్ట్గా ఏం చేసిందంట, రాజుకి మనవి చేసింది. 3వ వచనంలో ఉంటుంది. తన యొక్క జీవితంలో దానికి రుజువుగా దేవుడు ఏం చేశాడో, తన బిడ్డకి ఏం చేశాడో, తనకేం చేశాడో చెప్పింది. రాజు మైండ్ పోయింది. అసలు ఈ ప్రవక్త గారు అసలు ఏమేం చేశాడో లిస్టు మొత్తం చెప్పాయి, నాకు ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఎంతమంది వస్తారో అని. ఆ యొక్క ఎలీషా ద్వారా దేవుడు చేసిన కార్యాలన్నీ ఆ రాజు విని ఏం చేశాడంట, తన ఇంటిని తన పొలం మీద చూపించి మరలా తిరిగి ఆవిడకి దానిని అప్పగించాడు. ఇంకా చెప్పాలంటే ఆ సంవత్సరాలన్నిట పండిన పంట కూడా ఆవిడికి తిరిగి వచ్చి, అసలే కరువు వస్తుందని చెప్పి, మన కరువు వస్తే ఎవరైనా పండించేవాళ్ళు ఉంటారండి? కుస్తంత వరద వచ్చిందంటేనే ఏం చేయరు, కౌలు తీసుకున్నాయని కౌలు ఎవరు. ఈ లోకంలో ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కానీ ఒక దేవుని మాటకి విధేయత చూపించి, తనకున్న స్వాస్థ్యాన్ని విడిచి, తనకున్న ఇంటిని విడిచి, దైవజనుని మాటకి విధేయత చూపించి నడిచినప్పుడు దేనిని పోగొట్టుకున్నా సరే దేవుడు మరలా తిరిగి దానిని అప్పగించగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. 3వదిగా ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు చెర? 70 ఏళ్ళు. వారి యొక్క జీవితాల్లో దేవుని మందిరంలోని ఉపకరణాలు సైతము, ఇప్పుడు దాకా మనం చూసుకున్నాం కదా, ఆ నెబుకద్నెజరు రాజు నాకంటే ఇది నేను నా 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 అని ఒక్క వచనంలో 7 సార్లు ఉంటుంది 4వ అధ్యాయంలో. ఇది నా మహిమ నిమిత్తం, నా కొరకు నేను కట్టించుకున్న నా రాజనగరు కాదా? ఏంటి నా 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 అని అనుకుంటున్నటువంటి ఆయన్ని దేవుడు ఏం చేశాడంట, ఆ యొక్క అరణ్యములోనికి తీసుకుని వెళ్ళి పశువులాగా చేసి, తనకి బుద్ధి వచ్చి మరలా దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి స్తోత్రం చేసేటట్లుగా చేశాడు. హల్లెలూయా.
అలాంటి ఆయన ఏం చేశాడో తెలుసా? వాళ్ళని చెరగా తీసుకెళ్ళొచ్చు అని వాళ్ళకి ప్రాముఖ్యమైనటువంటి ఆరాధనకు కేంద్రమైనటువంటి ఆ మందిరాన్ని సైతం డిస్ట్రాయ్ చేసేసి ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలన్నిటినీ ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోవటమే కాకుండా పాపం ఆయన తీసుకెళ్ళి ఆయన జాగ్రత్తగానే పెట్టాడు. వాడి కొడుకు ఏం చేశాడు? ఆ దేవుని మందిరంలో ఉపయోగించే ఇలాంటి ఉపకరణాలన్నింటిని తీసుకుని వెళ్ళి వాడి విలాసానికి వాడుకుంటున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇమీడియట్లీగా మెనే టెక్కిలో పార్సిల్ నీ లెక్క చూశాను ఆయన, నీ యొక్క పరిస్థితులు సరే, నీ తండ్రి విధేయుడైనందుకు నీకు రాజ్యం ఇచ్చే గాని నీ అవిధేయత ద్వారా నిన్ను నీవే నాశనం చేసుకున్నావు, ఇక నీ చాప్టర్ క్లోజ్ అని రౌండ్ చుట్టేశాడు. అయితే అవి కూడా దేవుడు భద్రపరిచి ఆనాటి కాలం నుంచి దేవుని మందిరపు ఉపకరణములని దేవుడు జాగ్రత్త చేసి మరలా దేవుని సన్నిధిలో ఈ 70 ఏళ్ళు పూర్తయినాయి అని గుర్తెరిగి దానియేలు దేవునికి ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అన్యుడైనటువంటి కోరేషు రాజుతో మాట్లాడి, ఆయనేమి దేవుని సంబంధమైన రాజు కాదు. మనం అనుకుంటాం మనకిష్టమైన నాయకులు, మనకిష్టమైన అధికారులు, మనకిష్టమైన రాజులో వస్తే వాళ్ళు దేవుని పని చేస్తారనుకుంటాం. దేవుడు తనకిష్టమైన వ్యక్తులని అధికారంలో ఉంచుతాడు. ఆయన ఆ వ్యక్తులను ఆయన చిత్తము చేయడానికి ఆయన వాడుకోగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. కోరేషు నా మందకాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక అన్యుడైనటువంటి కోరేషును రేపి దేవుడు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో మీరు వెళ్ళి ఈ చెరలో నుంచి విడుదల పొంది దేవునికి మందిరాన్ని కట్టండి. ఇదిగో మీ 70 సంవత్సరాలు మీ మందిరంలో ఉన్నటువంటి వస్తువులు 1540 వస్తువులు అంట. 10వ వచనంలో ఉంటుంది. ఏంటి? 30 బంగారు గిన్నెలు, 5400. ఎంత? 5400 వస్తువులు. లెక్క చూసి ఏవే వస్తువు ఏంటిదో వాటన్నిటినీ రాసి 5400 వస్తువులు, వెండివి, బంగారువి, దేవుని మందిరపు ఉపకరణాలన్నిటినీ తిరిగి మరలా వాటిని వాళ్ళకు అప్పగించేసి, ఇంకా చెప్పాలి అంటే ఆయన దానికి కొంత ఎదురు ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. ఇంటిని అలాగే పొలాన్ని వదిలిపెట్టి వెళితే దానిని తిరిగిచ్చి వారి నుంచి ఆ పంటని దేవుడు ఇచ్చాడు. ఈ మందిరపు ఉపకరణాలన్నీ పోగొట్టుకుంటే ఇశ్రాయేలు వాళ్ళ అవిధేయతను బట్టి తిరిగి మరలా వాటిని ఇచ్చి, వాటితో పాటు రాజు అధికారం ఇచ్చి దేవుని మందిరం కట్టడానికి దేవుని ఏర్పాటునిచ్చి పంపించాడు. అబ్రహాము భార్యని కోల్పోతే అక్కడ ఉంటుంది, భార్యను తిరిగి ఇవ్వటం కాదు. ఏం చేశాడంటే ఆయన, మీరు చదవండి ఆ మాటని 14వ వచనము, ఆదికాండం 7:14లో, 20వ అధ్యాయం 14వ వచనం. అబీమెలెకు గొర్రెలను, గొడ్లను, దాసదాసీ జనులను రప్పించి అబ్రహాముకు వాటిని ఇచ్చి అతని భార్య అయిన శారాను కూడా అతనికి తిరిగి అప్పగించింది. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను కొన్ని నెలలు పట్టి ఉండొచ్చు ఇది. అబ్రహాము యొక్క భార్య ఆ యొక్క అబీమెలెకు రాజు దగ్గర ఉన్న కాలం. ఎందుకంటే అక్కడ ఉంటుంది, అతని నిమిత్తము దేవుడు ఆ ఇంటి వారందరి గర్భాలని మూసాడు. అంటే అట్లీస్ట్ ఒక నెలలోనే పిల్లలు పుట్టట్లేదని మనం అనుకోలేము. అంతేనా? చాలామంది స్త్రీలు ఉన్నారు కదా,
అట్లీస్ట్ ఒక 3 నెలలు 6 నెలలు 9 నెలలు సంవత్సరం అయితే ఇంకా ఏంటి, ఇప్పుడైతే 4-5 సంవత్సరాలు కానీ పట్టించుకోవట్లేదు అనుకో. ఆ రోజుల్లో మా మట్ట ఉండేది కాదు, ఆ రోజుల్లో అట్లాంటి రోజులు కాదు. కాబట్టి అట్లీస్ట్ కొన్ని నెలల కాలము శారమ్మ ఎక్కడుంది? అబీమెలెకు యొక్క చెరలో ఉంది. దేవుడు తిరిగి దేవుని అధికారంతో ఆయన అప్పగించాడు. అబ్రహాం ఒక్కడే, ఇంకా అప్పటికి ఆయనకి ఎవరు లేరు, పిల్లలు లేరు. ఇంకా చెప్పాలంటే ఆయనతో కూడా ఎమ్మటిపడి వచ్చినటువంటి లోతు కుటుంబము లేదు. కానీ దేవునికి అప్పగించుకొని తనను తాను కొన్ని నెలల పాటు దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఏ విధంగా మన ప్రతికూల పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో నిలబడుతున్నాం? ఆయన మన పక్షంగా ఆజ్ఞ ఇవ్వగలిగిన దేవుడని అసలు మనం నమ్మగలుగుతూ ఉన్నామా? యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు యోబు స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి యోబుని ప్రేరేపిస్తూ యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో యోబుతో మాట్లాడుతూ ఒక మాట చెప్తారు. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను, దేవునికే నా వ్యాజ్యాన్ని నేను అప్పగిస్తాను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యాలు, లెక్కలేనన్ని అద్భుతాలు చేయువాడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో నీవు ఏ విధమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో ఉన్నా, భౌతిక సంబంధమైన అధికారము, ఆకాశమండలంలో నుండి అంధకార శక్తుల ప్రభావము, ఈ లోకంలో అధికారం చేస్తున్నటువంటి వ్యక్తులు, వ్యవస్థలు, ఏర్పాట్లు, ఒక మించిన బలము కలిగిన వారి చేతిలోనికి నీ పరిస్థితులు వెళ్ళిపోయి ఉండొచ్చు. నీ కుటుంబము, నీ యొక్క స్థితిగతులు వెళ్ళి ఉండొచ్చు. అయితే నీవు జీవము కలిగిన దేవుని బిడ్డగా ఆయన సన్నిధిలో నిలబడితే ఆయన నీ పక్షంగా తన మహిమ కలిగిన అధికారంతో పనిచేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. నీవు అలాగ దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన సన్నిధిలో నీవు నిలబడితే, నీ వ్యాజ్యాన్ని ఆయనకి అప్పగిస్తే, దేవుని గురించి చెబుతున్నాడు ఇర్మియా. చెప్పినప్పుడల్లా ప్రజలు ఏం చేస్తున్నారు? ఇర్మియాని కొడుతున్నారు, నీళ్ళు లేని గోతులో పడేస్తున్నారు, లేకపోతే బొండకేసి బిగిస్తున్నారు, ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇర్మియా దేవుని సన్నిధిలో తన యొక్క పరిస్థితిని కూడా దేవునికి అప్పగించాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు 20వ అధ్యాయము 12-13 వచనాల్లో ఇర్మియా దేవుని సన్నిధిలో చెప్తాడు. తాను ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను బట్టి సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియాలను హృదయాన్ని చూచేవాడవు నీవే, నా వ్యాజ్యాన్ని నీకే అప్పగిస్తున్నాను. నీవు వారికి చేసే ప్రతిదండన నేను చూతునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించండి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణాన్ని ఆయనే విడిపించుచున్నాడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువు మన యొక్క జీవితాల్లో ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులకి మనం అప్పగించబడినటువంటి స్థితిలో మనమున్నా, మన పక్షంగా ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ఏం చేయాలి? మనము ఆయనను ఆశ్రయించి మన వ్యాజ్యాన్ని ఆయనకే అప్పగించి ఆయన సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఆత్మ కార్యం కొరకు మనం ఎదురు చూడాలి. అది మన జీవితాల్లో
ఎలాగైనా ఆయన ఆ పని చేస్తాడు. చాలాసార్లు మనం ఏం చేస్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అట్ట చేయ్యా, ఏమి ఎట్ట చేయ్యా, ఇది అట్ట చేయ్యా, అది ఎట్ట చేయ్యా, మా అమ్మాయిని అట్ట చేయ్యా, మా అబ్బాయిని ఎట్ట చేయ. ఏంటి ఆయన నీకు సర్వెంటా ఏంటి? ఆయనకే మార్గాలు ఏర్పాటు చేస్తాం. మనకున్న ఇబ్బందుల నుంచి ఆయన ఎట్ట తొలగించాలో ఆయనకే మనము రూట్ మ్యాప్ మనం ఇస్తూ ఉంటాం. అట్లా కాదు, మనం దేవుని వద్దకు వెళితే మనం ఏ విధమైన క్యాప్చర్లోనికి మన పరిస్థితులు, మన కుటుంబము, మన ఆర్థిక పరిస్థితులు, మన ఆరోగ్యం, మన బిడ్డలు, మనకున్నటువంటి ఏర్పాట్లు వెళ్ళిపోయినా సరే ఆయన మన ఊహకు మించిన విధంగా ఆయన పనిచేస్తాడు. ఆమేన్. ఈ లోకంలో ఉన్న వాళ్ళు కొందరు చెప్తూ ఉంటారు, సోది చెప్పేవాళ్ళు, లేకపోతే భవిష్యత్తుని చెప్పేవాళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా చెప్తారు కొన్ని. వాళ్ళు ఎలా చెప్తారు, ఇంతకుముందు దేవుడు ఏం చేశాడో వాటిని బట్టి ప్రిడిక్షన్ చేసి ఈ లోకంలో, ఎందుకంటే ఈ లోక సంబంధమైన అధికారి వాడికి చాలా ఎక్స్పీరియన్స్. ఎవరితో? దేవుడితో. వాడు ఎత్తుకుపోవడం, దేవుడు విడిపించటం, వాడు చెరబట్టుకోవటం, దేవుడు విడిపించటం. కాబట్టి ఇలాగూ నేను ఇట్లా తీసుకెళ్తే ఆయన ఇట్లా విడిపిస్తాడని చెప్పేసి కొందరు ఈ లోక సంబంధమైన వ్యక్తులు కొన్ని చెబుతారు. కొన్నిసార్లు అలాగే జరగవచ్చు. అంత మాత్రం చేత అవన్నీ లోక సంబంధమైన మార్గదర్శకత్వంతో మనం వెళ్ళడానికి కుదరదు. దేవుని బిడ్డలుగా మనము వెళ్ళే మార్గము, మనకిచ్చే విడుదల, దేవుడు మనల్ని ఆయన మహిమ కలిగిన ఏర్పాటులో నడిపించే విధానము ఎవరికి వాళ్ళకి దేవుడు ప్రత్యేకమైనటువంటి విధంగా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అందుకే చెప్పాడు, ఇదిగో సమస్తము తండ్రి చేత నాకు అనుగ్రహించబడి ఉన్నది, నాకు అప్పగించబడి ఉన్నది. మత్తయి సువార్త 11:27లో కానీ, యోహాను సువార్త 13:3లో కానీ సమస్తము నా చేతికి తండ్రి ఇచ్చాడు. యోహాను సువార్త 5:24లో కానీ యేసయ్య చాలా స్పష్టంగా తీర్పు తీర్చే అధికారం నాకుంది, మిమ్మల్ని విడిపించే అధికారము, మిమ్మల్ని రక్షించడానికి అధికారం, మిమ్మల్ని కావాలంటే శత్రువుకి అప్పగించే అధికారం కూడా నాకే ఉందని చెప్పాడు. దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆ అధికారాన్ని పౌలు గారు ఎప్పుడు గుర్తిరిగాడు, ఆయన ఏకైక కుమారుణ్ణి మన కోసము తండ్రి అప్పగిస్తే మనకెందుకు సమస్తాన్ని ఆయన అప్పగించడు, ఆయన అనుగ్రహించడు, ఆయన ఇవ్వడు. ఈ భూమి మీద ఏ అధికారం మన జీవితాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితుల ద్వారా బంధించడానికి దేనికి అధికారము లేదు. ఆమేన్. దేవుడు సర్వాధికారం కలిగిన వాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ సమస్త అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు. మనము మన యొక్క జీవితాల్లో ఆయన అధికారానికి మనము ఒప్పుకుంటే, మనం ఆయనకు అప్పగించుకుంటే, మన దేహాలను ఆయనకి అప్పగించుకుంటే, మన ఆత్మను ఆయనకి అప్పగించుకుంటే, మన జీవితంలో ఉన్న ప్రతికూల స్థితులు ఏవైనా వాటిలో మనపక్షంగా ఆయన పనిచేసి అద్భుతకరంగా వాటన్నిటి నుంచి మనల్ని విడిపించి మనకు రావలసిన దానిని కాకుండా దానికి పొందవలసినటువంటి ఆ యొక్క బహుమతిని కూడా దేవుడు మరలా తిరిగి మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. అందుకే రక్షించబడిన వారిని పౌలు అన్నాడు, ఇదిగో మిమ్మల్ని మీరు ప్రభువుకి అప్పగించుకోండి, మీ అవయవాలను దేవునికి నీతికి సాధనాలుగా అప్పగించుకోండి. రోమపత్రిక 6:13-16లో చెప్తాడు. అలాగే పేతురు ఆదిమ సంఘంతో చెప్తాడు, నమ్మకమైన ప్రభువుకి మీ ఆత్మలని అప్పగించుకోండి. మనము ఆత్మార్పణ చేయకుండా
ప్రభువుని ఆరాధించటానికి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందటానికి, ఆయన ఆత్మ కార్యాలను చూడటానికి మనము సిద్ధపడితే మన జీవితాల్లో మనము భంగపడతాం. అలా కాకుండా మనల్ని మనము సజీవ యాగంగా ప్రభువుకి అప్పగించుకుంటే, యేసయ్యకి ఎందుకు ఇచ్చాడు తండ్రి సమస్త అధికారాన్ని? యేసయ్య తనను తాను అప్పగించుకున్నాడు. తన దేహాన్ని యేసయ్యే మన ముందు మాదిరిగా ఏం చేశాడు? బలిగా, అర్పణగా అప్పగించుకున్నాడు. యేసయ్య తన ఆత్మని తండ్రికి అప్పగించేశాడు. ఆయన యొక్క పునరుద్ధానపు ఆత్మ యేసయ్యలోనికి వచ్చి యేసు క్రీస్తును మృతులలో నుంచి సజీవుడిగా తిరిగి లేపింది. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో నిన్ను నీవు ఆ విధంగా యేసయ్యకు అప్పగించుకోగలిగితే, నీ జీవితంలో నీవు ఇప్పటి వరకు ఏది కోల్పోయినా తిరిగి మరలా దానికి దేవుడు యాడ్ చేసి నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ఆయన ఉన్నతమైన పిలుపుతో దేవుడు నిన్ను పిలిచాడు. నీవు ఇంకా ఏ విధమైనటువంటి శత్రువు యొక్క నియంత్రణలో ఉండాలని దేవుడు అనుకోవటం లేదు. ఈ భౌతిక సంబంధమైన అధికారపు యొక్క క్యాప్చర్లో నీ యొక్క జీవిత స్థితిగతులు ఉండాలనుకోవట్లేదు ఆయన. ఏ మాత్రం కూడా నీ యొక్క భవిష్యత్ ప్రయాణానికి ఈ భౌతిక సంబంధమైనటువంటి లోక అభ్యంతరాలు, నీ కుటుంబము కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీకున్న స్వాస్థ్యము కానీ, నీ జీవిత మార్గంలో ఉన్నటువంటి భౌతిక సంబంధమైన శక్తుల ప్రభావం ద్వారా నీవు కోల్పోయినటువంటి స్థితులు, ఆయన మహిమ కలిగిన సన్నిధానము చెంత ఆయన ఆరాధించకుండా ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి పోబడినటువంటి పరిస్థితులు, నీ జీవితంలో దేవుని సన్నిధికి రాలేనటువంటి పరిస్థితులు, ఆయన మహిమ కలిగిన ఏర్పాటులో నిలబడలేనటువంటి విధంగా శత్రువుని మార్గంలో ఏ విధమైనటువంటి అభ్యంతరాలు కలుగజేసిన నిశ్చయంగా నీవు నీ వ్యాజ్యాన్ని ఆ ప్రభువుకు అప్పగిస్తే, నీవు ఆయనను ఆశ్రయిస్తే, ఆయన సన్నిధిలో ఆయన మహిమ కలిగిన అధికారంతో నీ పక్షంగా పనిచేసే దేవుడని, తన అధికారాన్ని ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఆయన ఇచ్చాడని, తండ్రి చేత సమస్తమును నాకు అప్పగించబడి ఉన్నదని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన పిలిచిన పిలుపుకు ముందే యేసయ్య తండ్రి చేత నాకు సమస్తం అప్పగించబడి ఉన్నదని, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న భారభరితమైన పరిస్థితి ఏదైనానో, నీవు అప్పగించబడినటువంటి పరిస్థితులు ఏవైనా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాడు. నిన్ను నీవు ఆ ప్రభువుకు అప్పగించుకుంటే, నీ అవయవాలను ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకుంటే, దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని ప్రతిమాలుకుంటున్నాను, మీ ఆత్మలను ప్రభువుకు అప్పగించుకొనండి ఆ ఆదిమ సంఘముతో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీవు ఈ లోక విషయంలో చనిపోయిన వాడిగా, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నవాడిగా, నీ అవయవాలు దేవుని నీతికి సాధనాలుగా, ఆయన మహిమ కలిగిన చిత్తాన్ని నెరవేర్చేటువంటి అవయవాలుగా నీ ఆత్మ ఆయన సన్నిధిలో ప్రాణార్పణముగా నీవు అప్పగించుకొని, ఆ పరిశుద్ధాత్మ దేవునితో ఐక్యపరచబడి, నీ మనుష్యాత్మ ఆ పరిశుద్ధాత్మలో ఐక్యపరచబడినదై ఆయన జీవము కలిగిన ఆత్మశక్తితో నీవు నిలబడితే, నీ ఎదుట శత్రువు కట్టిన ప్రతి కట్లని ఆయన ఆజ్ఞ ఇచ్చి నీ పక్షంగా విడిపించడానికి, నీ యొక్క జీవితం గమ్యమును ఆయనకు మహిమకరంగా నడిపించడానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభు సన్నిధిలో నీవు అప్పగించుకో.
నీ ఎదుటిన్న మార్గంలో ఆయన మహిమ కలిగిన అధికారంతో ఆయన నడవబోతున్నాడు. ప్రాకారాలు పడగొట్టువాడుగా ఆయన నీకు ముందుగా నడిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన అబీమెలెకుకు ఆజ్ఞ ఇచ్చిన దేవుడు, ఇశ్రాయేలు రాజుతో మాట్లాడిన దేవుడు, అన్యుడైనటువంటి కోరేషు హృదయాన్ని రేపిన దేవుడు నీ పక్షంగా, నీ పరిస్థితుల పక్షంగా, భౌతిక సంబంధమైన అధికారపు బంధకాలలో నీ ఉంటే, అపవాది శక్తుల ప్రభావంలో నీ జీవిత పరిస్థితులుంటే వాటిని నిశ్చయంగా తన వెలుగును ప్రకాశింపజేసి నీ యొక్క జీవితాన్ని ఒక పరిపూర్ణమైన విడుదలతో నడిపించగలిగిన దేవుడు ఆయన. ఆయన ఉన్నతమైన ఆత్మ కార్యాలను చేయడానికి నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్న దేవుడు ఆయన. కనుక తలలు వచ్చి నీవు ప్రభు సన్నిధికి అప్పగించుకో. నిశ్చయంగా నేను ఆయనను ఆశ్రయిస్తాను, నా వ్యాజ్యాన్ని ఆయనకే అప్పగిస్తాను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యాలను, లెక్క లేనని అద్భుతాలను చేయగలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయడానికి శక్తి కలిగిన దేవుడు. నీ యొక్క పరిస్థితులను మార్చడానికి, ఆ శత్రువుని ఓడించడానికి సూర్యుడిని చంద్రుడిని నిలిపిన దేవుడు ఆయన. నీ పక్షంగా ఆయన ఉన్నతమైన అధికారంతో పనిచేయటానికి, ఆయన నీ రాజుగా, నీ శాసనకర్తగా, నీ యొక్క ప్రభువుగా ఆయన నీ పక్షంగా పనిచేయటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకో. ఇది మొదలుకొని నీ జీవిత పరిస్థితులు అద్భుతంగా ఒక రూపాంతరం ఆయన ఉన్నతమైన మార్గంలో నీ జీవితం నడిపించడానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీరిచ్చిన నీ మహిమ కలిగిన మార్గములో నడవటానికి నానైనా, ఈ లోకములో నానైనా ఎన్నో రకాలుగా ఆనాడు అబ్రహాముకు అభ్యంతరాలు కలుగజేసినట్లుగా విశ్వాస జీవిత ప్రయాణంలో నీ బిడ్డల జీవితాల్లో కలుగుతున్న ప్రతి ప్రతికూల స్థితిని మీరు ఎరిగి ఉన్నారయ్యా. నీ యొక్క ఆత్మ సహాయంతో నీవు సమస్తాన్ని జయించిన జయవీరుడవుగా యేసుక్రీస్తు ప్రభువా, నీ బిడ్డలకు ముందుగా మీరు నడుస్తున్న దేవుడవని, సమస్తాన్ని తండ్రి నీకు అప్పగించాడని నాయనా, నీవు నాయనా నీ హస్తాల్లో మేము నిలిచి ఉంటే, నీ హస్తపు నీడలో మమ్మలను భద్రపరిచి మేము పోగొట్టుకున్న దినాల పంటను తిరిగి మరలా మాకు అనుగ్రహించడానికి శక్తి కలిగిన దేవుడు కనుక కూడిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఇది మొదలుకు నేను ఈ కార్యాలను నూతనపరచు. ఏ విధమైనటువంటి స్థితిలో వారి యొక్క ప్రయాసను, వారి కష్టాన్ని, వారికి ఉన్నటువంటి నాయనా స్వాస్థ్యాలని శత్రువు అప్పగించబడిన స్థితిలో ఉన్నారు తండ్రి, మీరే నీ ఆత్మతో సంధించి నీ విమోచన కార్యాలను మీరు జరిగించండి. ఇది మొదలుకొని నీవే నీ కార్యాలను నూతనపరిచి నీ సన్నిధిలో సంపూర్ణంగా నీకు అప్పగించుకొని నీ వైపుకు చూస్తూ నీవు చేసే కార్యాలను వారు నన్ను దృష్టించి నీ అడుగు జాడల్లో నడిచే కృప దయచేయండి. బిడ్డలు నీ రక్త మాంసాల యొద్దకు వస్తుండగా నీ యొక్క నిబంధనను వారు నెరవేర్చి నీలో శక్తివంతులుగా నిలబడటానికి ఆ రొట్టెను విరిచి వారికి వడ్డించినప్పుడు వారి నేత్రాలు తెరవబడినాయని మీ లేఖనంలో చూస్తున్నాం. ఆ విధంగా ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఆత్మ నేత్రాలను తెరిచినానైనా ఆత్మీయ జీవితపు మార్గాలను గుర్తుపెట్టి నడవడానికి సహాయం చేయి. తిరిగి బిడ్డల గృహాలకు వెళుతుండగా నీ సన్నిధి, నీ దూతల పరిశీలించి ఇది మొదలుకొని నీవిచ్చే విడుదలను, నీవిచ్చే విమోచనను ప్రతి పరిస్థితిలో వారు అనుభవించినట్లు సహాయం చేయి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, ఆయన మహిమ కలిగిన అధికారము ఈ భూమి మీద ఆయన ఇచ్చే విమోచనతో ఆయనకు మహిమకరంగా మనల్ని నడిపించును గాక. ఆమేన్. శిలువ రక్తమై యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం.
యేసుక్రీస్తు వారి నామమునకి పరిపూర్ణమైన విజయం, మనకు ఆశీర్వాదం కలుగునుగా. ఆమేన్.